బీబీ9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మండలిలో తీవ్ర వాగ్వాదాల మధ్య సభ వాయిదా. ఫీజు రియంబర్స్మెంట్ పై బొత్స ప్రశ్నలు. రికార్డులపై విచారణ జరపాలన్న సవాల్. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న ప్రతిపక్ష డిమాండ్. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు ఉపయోగం లేదన్న కేటీఆర్. అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విమర్శ. బీజేపీ రాష్ట్రానికి పనేమీ చేయలేదన్న వ్యాఖ్య. గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ అన్న కేటీఆర్. అంబటి రాంబాబు గుంటూరు కోర్టులో హాజరు. పీటీ వారెంట్తో రాజమహేంద్రవరం నుంచి తరలింపు. కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం. కేసు రాజకీయ రంగు దాల్చిందన్న వైకాపా. పార్లమెంట్లో రైట్ టు రీకాల్ అంశంపై వేడెక్కిన చర్చలు. పనితీరు లేని ఎంపీలను వెనక్కి పిలవాలని డిమాండ్. 24 దేశాల్లో అమల్లో ఉన్న విధానం భారత్ లో ఎందుకు లేదని ప్రశ్న. రీకాల్ విధానం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందా అన్న సందేహం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించడం ఉద్యమ వర్గాల్లో చైతన్యం రేపింది. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల స్మరణార్థం సభలో పాల్గొన్న వారు 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర ఆత్మగౌరవం, ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్రను గుర్తు చేస్తూ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విమర్శలు చేశారు. ఉద్యమ ఫలితాలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. ఈ సభతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్యమ చర్చలు వేడెక్కాయి. ఎత్తుకొచ్చి పోరగళ్ళని అరెస్ట్ చేసి పెట్టాడు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడు మహాదేవప్పకు ఫోన్ చేయలేదని, కావాలంటే కాల్ డేటా రికార్డులు పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. ఈ ఘటనను రాజకీయ రంగంలోకి లాగి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం ఇది ఒత్తిడి వల్ల జరిగిన ఘటన అని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గానీ ఇప్పటి వరకు గానీ ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే, లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే, మీరు అంత అలిగేషన్ ఏది నేను బెదిరించానంటున్నారు కదా, పోయింటే, లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే రాజకీయాల్లో నేను శిక్షకు అర్హుంది. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుంది. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుడిని కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా, చనిపోయిన కుటుంబం గురించి ఆలోచన చేయకుండా ఈడికించి పార్లమెంట్ వరకు మాట్లాడి ఏదో నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదంతా ఒకటే కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు. ఎస్టీ రిజర్వ్ వచ్చింది కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో వార్డు 6లో మహాదేవప్ప చనిపోయాడు. ఊర్లో అందరూ చెప్పేవి 5-6 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి భయపడ్డాడని, ఫస్ట్ స్టార్టింగ్ లో లేదన్నా స్ట్రోక్ వచ్చింది, తర్వాత ఊరేసుకున్నాడని, ఇంకొంత ఏంది పార్టీకి సంబంధించిన కొంత పెద్ద మనుషులతో కలిసి మేముంటాం మీకు ఎందుకు అన్ని రకాలు చూసుకుంటామని, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం, ఆ కుటుంబం కూడా మేము ఆదుకుంటా మొత్తం మేము చూసుకుంటామని చెప్పి, తర్వాత ఏమి చేయకపోయేసరికి భయభ్రాంతులకు గురి చనిపోయిందని ఎన్ని రకాలు చెప్పినాం. మేము ఒకటే చెప్పినాం, ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్ మార్టం అవుతుంది. సారీ అండి అయినప్పుడు కారణం ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే నేను మీడియా ముందర చెప్తా ఉన్నా, దేనికైనా సిద్ధమే. నా జీవితంలో ఒకరిని ఇబ్బంది పెట్టే జీవితం గడపలేదు, నేను గడపను కూడా. సాటి వ్యక్తి కింద పడితే నేను చూసి తట్టుకోలేను, అటువంటిది ఒక వ్యక్తిని చంపడానికి కారణమవుతానే అని వాళ్ళు క్రియేట్ చేయడం అనేది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తా. ఎందుకు దీన్ని ఇంత హల్చల్ చేసి ఇంత చేసి లాస్ట్కి ఏమన్నారు, సొంత బిడ్డ కొడుకు ఏమన్నారు, ఇటు అందరి తప్పు. మా అమ్మ చెప్పింది కూడా కరెక్ట్ కాదు, మేము చెప్తా ఉన్నాం. నాకు తెలిసింది ఏంటంటే మేము చెప్తా ఉన్నాం, మా నాన్న భయపడ్డాడు,
అని. ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం ఇంతవరకు దిగజారే ఆలోచన చేసిండ్రు అంటే నిజంగా కూడా ఇంకా ఎంతవరకు దిగజారుతాం రాజకీయాల కోసం నాకైతే తెలియదు. కానీ నా మాట చెప్తా ఉన్నా, ముందు మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఆర్సిలార్ మిత్తల్ ప్రాజెక్టు రాష్ట్రానికి రానుందని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో రెండో స్టీల్ సిటీ నిర్మాణానికి భూములు కేటాయించామని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. గత పాలనలో విశాఖకు ఒక పెద్ద కంపెనీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పారిశ్రామిక పెట్టుబడులు అవసరమని, అందుకు ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రాజెక్టు అమలు దశలోకి వస్తే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ. We are building now solar cell manufacturing, ingot wafer manufacturing city. ఈ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచిలుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ అనేది మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. ఒక ఉదాహరణ సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు. టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఈవీ కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతాయి. 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉద్యోగులను టాయిలెట్ వద్ద డ్యూటీలు వేయడం అవమానకరమని విమర్శించారు. ఇది పరిపాలన అవసరం కాదని, ఉద్దేశపూర్వక వేధింపులేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. సచివాలయ సిబ్బందికి సరైన పని విభజన, మానవీయ దృష్టికోణం అవసరమని సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఉద్యోగుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. చెప్పి వాళ్ళ టార్గెట్ చేసి వాళ్ళని వేధింపులకు గురి చేయడం వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకుని, కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక గుండెపోటు వచ్చి దాదాపు 80 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఈరోజు సచివాలయ ఉద్యోగులపై మరొక కక్ష సాధింపు చర్య. శివరాత్రి పేరుతో పిండ ప్రదానాలు, టాయిలెట్ల వద్ద విధులు. తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 11 గంటల వరకు టాయిలెట్ల దగ్గరను పిండ ప్రదానాల దగ్గర కాపలా గాయాలంట సచివాలయ ఉద్యోగులు. ఎంత దారుణం చూడండి. డిగ్రీలు, పిహెచ్డీలు, పీజీలు చేసి గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయించినటువంటి ఓ మంచి ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఉద్యోగస్తులుగా ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్లో పాస్ అయ్యి దాదాపు 25 లక్షల మంది రాశారు ఆ రోజు ఎగ్జామ్. 22 లక్షల మంది, 23 లక్షల మంది దాంట్లో పాస్ అయ్యి అంత మంచి ఉద్యోగం సాధించినటువంటి వీళ్ళని ఈరోజు అవమాన రీతిలో నిత్యం అవమానాలు, మానసిక క్షోభకు గురి చేస్తూ అధికార పార్టీ నాయకులు ఒత్తిడిలో పక్క ఇప్పుడు చూస్తే రేపు మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు ఇక్కడ ఇచ్చారు చూడండి సర్క్యులర్. జగ్గయ్యపేట మండల పరిధిలోని ముక్తేశ్వరం గ్రామంలో వాహనాల పార్కింగ్ తో పాటు మెయిన్ రోడ్డు, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, టాయిలెట్ల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయటం. నిజంగా ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? టాయిలెట్ల దగ్గర, పిండ ప్రధానాల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలా? ఏం చంద్రబాబు నాయుడు గారు, నీకు మైండ్ ఏమన్నా అసలు పనిచేస్తుందా? మతుండే మీరు వ్యవహరిస్తున్నారా?
అసలు ఎక్కడన్నా ఇట్లాంటిది ఉంటుందా దారుణం? ఇప్పటికే ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు మీ వల్ల, ఇంకా ఎంతమందిని చంపుతారు? మీకు ఆ సినిమాలో ఎస్జే సూర్య ఉంటాడు కదా, మహేష్ బాబు సినిమాలో, అంత జనాలందరూ ఏడుస్తా ఉంటే అతనికి రాక్షస ఆనందం కలుగుతూ ఉంటుంది. మీకు కూడా అలానేమో జనాలందరూ చచ్చిపోతా ఉంటే, అంత ఎక్కువ మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారికి అంత ఆనందం కలిగిద్దేమో. అందుకనేనా ఈ డ్యూటీలు? ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోండి. సచివాలయ ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గించండి. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపడం అన్యాయమని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల నియోజకవర్గం తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోతుందని, రాజకీయంగా మరియు అభివృద్ధి పరంగా నష్టపోతుందని అన్నారు. ఇప్పటికే 2 నెలలుగా అఖిలపక్షంగా ఆందోళన చేస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యేకు లేఖ ఇచ్చామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో, దాదాపు నెలన్నర కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి, ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేశాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాజేంద్ర నియోజకవర్గాన్ని సైబరాబాద్లో పెట్టాలను మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసింది. మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాయన్న నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడైనా మీరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ముఖ్యమంత్రి గారు అంటున్నాను నేను. ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. తల్లికి వందనం మరియు ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. విద్యార్థులకు పూర్తి మొత్తాన్ని చెల్లించలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 80% మంది విద్యార్థులకు 7 నుంచి 8,000 ఇచ్చారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించవచ్చని, అధికారులతో విచారణ జరపాలని సవాల్ విసిరారు. తాను తప్పైతే సభలో క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు. సభా సాంప్రదాయాలపై ఉపదేశాలు అవసరం లేదని ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్ర వాగ్వాదాల మధ్య సభ దానికి అటు సరైన సమాధానం లేదు. దాని నిరసనగా మేము ఆ ప్రెసిడెంట్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేయడానికి కూడా జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఎన్విరాన్మెంట్ మేము తెలుసు. 2004లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ని పెట్టాం, కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతోపాటు ఇండస్ట్రియల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. అందులో నేను కూడా భాగస్వామి. నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. మేము దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలకు వచ్చి చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఉపాధి ఎందుకు చేస్తున్నారు? ఏమనంటే ఉపాధి కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారో చస్తారో తర్వాత దొరుకుతున్నాయి అవి. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా.
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశంపై స్పందిస్తూ ఎవరు తప్పు చేశారో దేవుడు నిర్ణయిస్తారని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయ లాభ నష్టాల కోసం వాడుకోవద్దని సూచించారు. పార్టీలో పదవుల గురించి తాను అడగలేదని, అన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమని తెలిపారు. ప్రజా సమస్యలపై కేంద్రీకరించి పని చేస్తానని చెప్పారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక అంశాలను వివాదాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు. భక్తుల విశ్వాసాలను గౌరవించడం అందరి బాధ్యత అని చెప్పారు. ఎందుకు నా ముందు పెడతావు కెమెరా చూడు అందరికీ కూడా ప్రకాశం జిల్లా కూడా అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రాబో శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ కోసం మన అభిమానులు కానీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నా. మీకు పదవి వస్తే అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఏమైనా జిల్లా అధ్యక్షుడికి ఏమన్నా అవకాశం ఉందన్న? ఒకవేళ అది 3 జిల్లాల కోఆర్డినేషన్ ఇస్తాను జనసేన పార్టీ నుంచి. అది జిల్లాలకి ఎవరు నేనేమి అడగలేదు అబ్బా, ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఓకే. కాంగ్రెస్ బీజేపీ రెండు తెలంగాణకు ఉపయోగం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, బీజేపీ 12 ఏళ్లుగా రాష్ట్రానికి 12 పైసల పని చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నిజమైన రక్షణ గులాబీ జెండానేనని, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం స్థానిక నాయకత్వమే అవసరమని స్పష్టం చేశారు. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని. మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికి అండగుంటాడు. సీనన్న ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొస్తాం. కానీ ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికొస్తే మనకు అంత లాభం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలతో నా ప్రార్థన, దయచేసి ఆలోచించి ఓటేయాలని మన వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు తరలించారు. 2023 సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగినట్లు ఆరోపణలున్న అక్రమ వసూళ్ల కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. కోర్టు ఆవరణలో పోలీస్ వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తగ్గేదేలే అంటూ నినాదాలు చేయడం, వాహనం దిగిన తర్వాత డోంట్ టచ్ మీ అని పోలీసులతో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేసు రాజకీయ రంగు దాల్చగా వైకాపా నేతలు ఇది రాజకీయ వేధింపులేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. పిసిసి
చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ పాలనను తలపించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి లోనే కార్పొరేటర్లకు అనుకూలంగా చట్టాలు చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం ప్రజా హక్కులను హరించుతోందని అన్నారు. కార్మికుల శ్రమను కార్పొరేట్లకు అప్పగించే అధికారం మోదీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కార్మికులు ఏకమైతే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. 44 చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ అదానీ అంబానీ లాంటి సంస్థలు కట్టబెడతా ఉన్నాడు. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరీ చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. కింది స్థాయిలో కులాల మధ్య మతాల మధ్య ఎంత చిచ్చున్నా పర్వాలే, వారు మాత్రం అధికారంలో ఉండాలి. వారికి మద్దతు ఇస్తున్న ట్రంప్ లాంటి దుష్ట శాసకుడి యొక్క కార్యక్రమాలు దేశంలో నడవాలి. దానికోసమే ఆయన తాపత్రయం అంతా కూడా. ఇది కార్మికుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే అందరం కలిసి మీతో పాటు కలిసి ధర్నాలో పాల్గొంటా ఉన్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని యాదవ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీజం ప్రదర్శించిందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ వ్యవహారాన్ని గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు రక్షణ కవచం కేసీఆర్ నాయకత్వమేనని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అనివార్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇష్టం ఉన్నట్టు రౌడీజం చేస్తున్నారు. సరే, ఎవరికి శాశ్వతం కాదు. రౌడీజం గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లోకి పోయినటువంటి పార్టీ కదా ఇది. కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది. తిరిగి కేసీఆర్ గారు వస్తే 15-20 సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్ర స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్లినా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వందల సంఖ్యలో కొత్త నాయకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కార్పొరేషన్లు ఎన్ని వచ్చినా హైదరాబాద్ మహానగరంలో ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వమే సరైనదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు మరోసారి గులాబీ జెండాకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్లమెంట్ లో ఎంపీ రాఘవ్ చిద్దార్ రైట్ టు రీకాల్ అంశాన్ని లేవనెత్తడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులు 5 ఏళ్ల పదవీ కాలంలో పనితీరు కనబరచకపోతే వారిని తొలగించే అధికారం ప్రజలకు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఓటర్లు ఒకసారి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 5 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అమెరికా, స్విట్జర్లాండ్ సహా 24 దేశాల్లో రైట్ టు రీకాల్ అమల్లో ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని అంటుంటే, మరికొందరు ప్రజల చేతుల్లో అసలు శక్తి ఉండాలని సమర్థిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.
इंटरिम प्रोविजन नहीं, कोई अकाउंटेबिलिटी नहीं, कोई परफॉर्मेंस रिव्यू नहीं, कोई करेक्टिव ऑप्शन नहीं। चुनाव से पहले नेता जनता के पीछे और चुनाव के बाद जनता नेता के पीछे। और सर 5 साल इज टू लॉन्ग अ पीरियड इन दिस डे एंड एज। अगर एक गलत फैसला गलत नेता को चुनने का लिया तो लाखों लोगों का भविष्य अंधकार में जाता है और पूरा क्षेत्र पीछे जाता है। सर वी कैन ट्रस्ट आवर वोटर्स टू इलेक्ट। हमें अपने मतदाता पे विश्वास करना चाहिए कि वो अपनी गलती बदल भी सके राइट टू रिकॉल की ताकत से। Sir, let me clarify that right to recall is not a weapon against politicians. It is an insurance policy for democracy. और भारत के संविधान में जब आप राष्ट्रपति को इंपीच कर सकते हैं टेन्योर के दौरान, उपराष्ट्रपति को हटाने का प्रावधान है, जजों को इंपीच करने के लिए प्रोसेस लेट डाउन है, यहां तक कि रूलिंग गवर्नमेंट के खिलाफ नो कॉन्फिडेंस मोशन लाकर आप सरकार बर्खास्त कर सकते हैं। तो एमपी एमएलए अगर आपका नॉन परफॉर्मिंग है तो उसको हटाने के लिए क्यों नहीं राइट टू रिकॉल मतदाता को देना चाहिए। दुनिया की 24 से ज्यादा डेमोक्रेसीज में राइट टू रिकॉल का मैकेनिज्म लागू है, जिसमें यूएस, कनाडा, स्विट्जरलैंड जैसे देश है। मैं आपको उदाहरण देता हूं सर कैलिफोर्निया में गवर्नर क्रिस डेविस नाम के नेता 2002 में चुने गए। उनके कार्यकाल में मैसिव पावर कट हुए, एनर्जी क्राइसिस हुआ, बजट की मिसमैनेजमेंट और गन शूटिंग की वारदातें हुई। उसके चलते 1.3 मिलियन कंस्टिट्यूएंट्स ने एक पिटीशन साइन करके दी कि इन्हें रिकॉल किया जाए। वहां के चुनाव आयोग ने रिकॉल वोट कराया 7 अक्टूबर 2003 को और 55% मतदाताओं ने वोट किया कि इस नेता को बर्खास्त किया जाए। ग्रे डेविस को हटाया गया और आर्नल्ड श्वार्ज़नेगर को वहां पे गवर्नर बनाया गया। सर मैं बता दूं कि हिंदुस्तान में भी इसका प्रेसिडेंट है। कर्नाटक, मध्य प्रदेश, महाराष्ट्र और राजस्थान में रिकॉल मैकेनिज्म ग्राम पंचायत के स्तर पे लागू है और ग्राम सभा के लोग मतदाता वोट करके उन्हें वापस बुला सकते हैं। सर लेकिन इसका मिसयूज ना हो इसलिए हमें सेफगार्ड्स भी बनाने पड़ेंगे। एक थ्रेशोल्ड रखना चाहिए कि 35 से 40% मतदाता अगर साइन कर दे तभी राइट टू रिकॉल वोट करवाया जाए। ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో అమెరికా సైన్యం అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తరహాలోనే భారత్ కూడా ధైర్యంగా ముందడుగు వేయాలని అన్నారు. ఆపరేషన్ ఇన్సాఫ్ పేరుతో 26/11 ఉగ్రదాడి నిందితులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లక్వీలను భారత్ కు తీసుకురావాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ట్రంప్ వెనిజులాలో చేయగలిగితే మనం పాకిస్తాన్ లో ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై రాజీ పడకూడదని, దేశ భద్రత విషయంలో బలమైన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. అయితే విదేశాంగ, రక్షణ విధానాల పరంగా ఇది సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు కానీ రాజకీయంగా ఇవి చర్చనీయాంశమయ్యాయి. ये मुतालबा करता हूं कि वो गाजा को जाए, 15 मिनट जाकर देखे, 60,000 फलस्तीनियों खत्म कर दिया गया और नेतन्याहू पर आईसीजे का अरेस्ट वारंट है, आईसीसी का, और आईसीजे में केस चल रहा है सर। तो मैं आपसे मुतालबा करता हूं कि वजीर आजम गाजा के बारे में देखे। मैं ज़ायनिज़्म मुर्दाबाद बोलता हूं, भारत जिंदाबाद। और ये सरकार तेलंगाना से नाइंसाफी कर रही है, कुछ नहीं दे रही है। बहुत बहुत शुक्रिया सर. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండలిలో తీవ్ర వాగ్వాదాల మధ్య సభ వాయిదా. ఫీజు రియంబర్స్మెంట్ పై బొత్స ప్రశ్నలు. రికార్డులపై విచారణ జరపాలన్న సవాల్. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న ప్రతిపక్ష డిమాండ్. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు ఉపయోగం లేదన్న కేటీఆర్. అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విమర్శ. బీజేపీ రాష్ట్రానికి పనేమీ చేయలేదన్న వ్యాఖ్య. గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ అన్న కేటీఆర్. అంబటి రాంబాబు గుంటూరు కోర్టులో హాజరు. పీటీ వారెంట్తో రాజమహేంద్రవరం నుంచి తరలింపు. కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం. కేసు రాజకీయ రంగు దాల్చిందన్న వైకాపా. పార్లమెంట్లో రైట్ టు రీకాల్ అంశంపై వేడెక్కిన చర్చలు. పనితీరు లేని ఎంపీలను వెనక్కి పిలవాలని డిమాండ్. 24 దేశాల్లో అమల్లో ఉన్న విధానం భారత్లో ఎందుకు లేదని ప్రశ్న. రీకాల్ విధానం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందా అన్న సందేహం. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ